విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వంశీకృష్ణకు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా కూటమి మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరిస్తున్నారు. జగన్ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించి అరాచక పాలనను అంతం చేయాలని వంశీకృష్ణ కోరారు. అందరూ ఒకటే ఆలోచన, ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పనులు నడిపించాలి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో వందల తరబడి ఇళ్ళు ఉన్నప్పుడు 20 ఇళ్ళు పెట్టున్నారు. దేవస్థానం సమస్య ఉంది, తీర్చాలి. పొల్యూషన్ సమస్య ఉంది, రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ చూడమని చెప్తా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలనని ప్రజలు గమనిస్తూ ఒకటే చెప్తా ఉన్నారు, ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయా ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాం. ఎలక్షన్లు మీరు రావసరం లేదు, మా దగ్గరికి మేమే రెడీగా ఉన్నాం. ఒక్క ఛాన్స్ అని చెప్పేసి మమ్మల్ని 10 సంవత్సరాలు ఆయన వెనక్కి తీసుకెళ్లారు. కాబట్టి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా ఎక్కడ ఎప్పుడు ఏది అభివృద్ధి అనేది మనకి కానరాలేదు. కాబట్టి ఈ దక్షిణ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయి ఉన్నారు. దక్షిణ నియోజకవర్గంలో రాబోయే మే 13 ఎప్పుడా అనే దక్షిణ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి కోసం, అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి తాలూకా అఖండమైన మెజారిటీ ఇచ్చి గెలుపు కోసం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో అత్యధికమైన మెజారిటీ విశాఖ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోని ఎవరు ఇవ్వలేని మెజారిటీ విశాఖ దక్షిణ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గెలుచుకోబోతున్నారని చెప్పేసి